హలో ఎవ్రీవన్, ఈరోజు మనము క్యూజేఎస్లో రాస్టర్ ఇమేజ్ని ఏ విధంగా జియో రెఫరెన్సింగ్ చేయొచ్చు అనే దాని గురించి చూద్దాము. సో మనము కేఎంఎల్ ఫైల్ కానీ కోఆర్డినేట్స్ కానీ ఏం లేనప్పుడు శాటిలైట్ ఇమేజ్ని బేస్ చేసుకొని మనము జియో రెఫరెన్సింగ్ అనేది చేయొచ్చు. ఏ విధంగా చేయాలి అంటే ముందుగా మనము శాటిలైట్ ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. శాటిలైట్ ఇమేజ్ ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి అంటే దానికి కొన్ని ప్లగ్గిన్స్ కూడా ఉన్నాయి. సో ఆ ప్లగ్గిన్స్ కాకుండా ఈ విధంగా చేస్తే మనకు క్యూజేఎస్ పైన లోడ్ అనేది కాస్త తగ్గుతుంది. సో దానికోసము ముందుగా మనము ఈ బ్రౌజర్ ప్యానల్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఒకవేళ మీ దాంట్లో ఇది విజిబుల్గా లేకుంటే కనుక ఇక్కడ రైట్ క్లిక్ చేసి బ్రౌజర్ ప్యానల్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ బ్రౌజర్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో కిందికి స్క్రోల్ చేస్తే XYZ టైల్స్ అనేది ఒకటి ఉంటుంది. దీని మీద రైట్ క్లిక్ చేసి న్యూ కనెక్షన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ URL అనేది ఒకటి ఉంటుంది. ఈ URL దగ్గర ఈ URL అనేది కాపీ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు వీడియోని స్టాప్ చేసుకొని ఈ URLని అక్కడ టైప్ చేసుకోండి. అదేవిధంగా ఈ నేమ్ కూడా టైప్ చేసుకోండి. ఈ రెండింటిని మాత్రమే మనం టైప్ చేసి ఇక్కడ ఓకే ప్రెస్ చేసేస్తే ఇక్కడ యాడ్ అయిపోతుంది. దీన్ని మనము లేయర్స్ అనే ప్యానల్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాము. ఈ లేయర్స్ అనేది కూడా ఒకవేళ మీకు కనిపించకపోతే ఇక్కడికే వెళ్ళేసి లేయర్స్ ప్యానల్ అనేది టిక్ పెట్టుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా, టిక్ తీసేస్తే వెళ్ళిపోయింది కదా, మళ్ళీ టిక్ పెట్టుకుంటే వచ్చేస్తుంది. ఈ లేయర్స్ ప్యానల్లో యాడ్ చేసుకున్న వెంటనే మనకు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో ఉండాలి. సో మనకు ఈ విధంగా శాటిలైట్ మ్యాప్ అనేది లోడ్ అయిపోతుంది. ఇప్పుడు మనము జియో రెఫరెన్సింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది చూద్దాము. దీనికోసం మనకు ఆ విలేజ్ యొక్క బౌండరీస్ పైన కాస్త అవగాహన ఉండాలి. అట్లా మీకు అవగాహన లేదు అనుకుంటే ఇంకా కేఎంఎల్ ఫైల్ అనేది తెచ్చుకోవాలి. ఆన్ గ్రౌండ్ వెళ్ళేసి DGPS యూజ్ చేసి లేదంటే టోటల్ స్టేషన్ ఏదో టోటల్ స్టేషన్ వర్క్ అవ్వదులేండి, DGPS యూజ్ చేసుకొని ఆ యొక్క కోఆర్డినేట్ పాయింట్స్ అనేటివి తీసుకొని రావాలి. ఆ కేఎంఎల్ ఫైల్ని దీంట్లోకి ఇన్సర్ట్ చేసుకుంటే మనకు ఆ పాయింట్స్ ఎక్కడ పడ్డాయి అనేది కనపడుతుంది. కాబట్టి ఆ బౌండరీని దానికి అలైన్ చేసుకోవచ్చు. నాకు ఈ విలేజ్ పైన కాస్త అవగాహన ఉంది బౌండరీస్ ఎక్కడి వరకు ఉంటాయి అనేది. సో ఇప్పుడు నేను ఈ శాటిలైట్ ఇమేజ్ని బేస్ చేసుకొని చేస్తాను. దానికోసం ఏం చేయాలి అంటే ముందుగా ఇక్కడ ప్లగ్గిన్స్లోకి వెళ్తాము. మేనేజ్ అండ్ ఇన్స్టాల్ ప్లగ్గిన్స్. ఇక్కడ జియో రెఫరెన్స్ అని సెర్చ్ చేసుకుంటే ఇక్కడ ఫ్రీ హ్యాండ్ రాస్టర్ జియో రెఫరెన్స్ అనేది ఒకటి వస్తుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటాము. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టూల్ బార్ అనేది మనకు విజిబుల్ అవుతుంది. ఈ టూల్ బార్లో యాడ్ రాస్టర్ ఫర్ ఇంటరాక్టివ్ జియో రెఫరెన్సింగ్ అనే ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేసేసి మన ఇమేజ్ ఏదైతే జియో రెఫరెన్సింగ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ కొడతాం. యాడ్ న్యూ. ఈ విధంగా మనకు ఇమేజ్ అనేది యాడ్ అయిపోతుంది. ఇక్కడ 2 పాయింట్ అని ఉంది చూడండి, 2 పాయింట్స్ జియో రెఫరెన్సింగ్ రాస్టర్ విత్ 2 పాయింట్స్. ఇది తీసుకుంటాం ఆప్షన్. తీసుకొని ఏ పాయింట్ అయితే మనము రాస్టర్ని పెట్టాలనుకుంటున్నామో ఆ పాయింట్ మీద ఫస్ట్ క్లిక్ చేసి అలానే పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలన్నమాట. ఇది నెక్స్ట్ సెకండ్ పాయింట్. ఇప్పుడు ఇలానే పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్. ఇప్పుడు నేను అందాజుగా చేశాను. సో ఇప్పుడు మళ్ళీ జూమ్ ఇన్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇక్కడ T+T- అనే ఆప్షన్స్ కనపడుతున్నాయి కదా. T- అంటే ట్రాన్స్పరెన్సీ తగ్గిపోతుంది. సో కింద ఉన్న శాటిలైట్ ఇమేజ్ అనేది కనపడదు. T+ అని కొడితే ఇంకా ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. కింద ఉన్న శాటిలైట్ ఇమేజ్ అనేది క్లియర్గా కనపడుతుంది. సో మళ్ళీ ఇక్కడ కూడా ఇట్లనే జరుపుకుంటాము. మనకి ఎంతైతే అవసరం ఉందనుకుంటున్నామో అంతా మనము ఇక్కడ మూవ్ అనేది చేసుకుంటాము మన రిక్వైర్మెంట్ని బట్టి. ఓకే, మనం వన్స్ సాటిస్ఫై అయినామో అనిపించుకున్న తర్వాత
ఇక్కడ సేవ్ ఆప్షన్లోకి వెళ్ళేసి సేవ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం ఒకసారి రిమైనింగ్ ఆప్షన్స్ అనేది కూడా చూద్దాము. మూవ్ రాస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ మూవ్ రాస్టర్ అంటే ఏం లేదు, మనం ఎక్కడైనా కాస్త జరపాలి ఈ రాస్టర్ని, స్కేల్ అంతా సరిపోయింది కానీ కాస్త జరగాలనుకున్నప్పుడు ఈ మూవ్ రాస్టర్ యూస్ చేసుకొని జరుపుకుంటాము. లేదు రొటేషన్లో ప్రాబ్లం ఉంది అనుకుంటే ఇక్కడ రొటేషన్లోకి వెళ్ళేసి కాస్త జరుపుకుంటాము. ఈ రెండు సరిపోయినాయి. స్కేల్తో మనకు ప్రాబ్లం ఉంది అనుకుంటే స్కేల్ దగ్గరికి వెళ్తాము. ఈ స్కేల్ చేసేటప్పుడు ఏంటి అంటే కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి, అప్పుడైతేనే మనకు ప్రపోర్షనేట్గా స్కేల్ అనేది అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్గానే క్లిక్ చేసి డ్రాగ్ చేశారనుకోండి ప్రపోర్షనేట్గా అనేది అవ్వదు. సో మనము కంట్రోల్ పట్టుకొనే చేయాలి స్కేలింగ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి అడ్జస్ట్ సైడ్స్ ఆఫ్ రాస్టర్ అని ఉంది, ఇది మనకి పెద్దగా అవసరం ఉండదు. సో ఇక్కడ వచ్చేసి ఎక్స్పోర్ట్ రాస్టర్ అని ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్ రాస్టర్ పైన క్లిక్ చేసేసి బ్రౌజ్ మన పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ సెలెక్ట్ చేసుకుంటాము. లాస్ట్లో ఎక్స్టెన్షన్, ఫైల్ ఎక్స్టెన్షన్ PNG అని ఉంది కదా, అది తీసేసి .tiff TIFF సేవ్ కొడతాము. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ పైన రాస్టర్ ఎక్స్పోర్టెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ వస్తుంది. తర్వాత ఓకే, ఇక్కడికి మనకి ఫైల్ అనేది జియో రెఫరెన్సింగ్ అయిపోయింది. దీన్ని ఒకసారి రిమూవ్ చేసేస్తాను. ఓకే, మనం ఇప్పుడు దాకా సేవ్ చేసిన పాత్లోకి వెళ్ళేసి ఇది మనం జియో రెఫరెన్సింగ్ చేసిన ఇమేజ్ అనమాట, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది జియో రెఫరెన్స్డ్ ఇమేజ్. దీన్ని ఒకసారి చెక్ చేద్దాము జియో రెఫరెన్స్ అయిందా లేదా అనేసి. దీని ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ట్యాబ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి నేను ట్రాన్స్పరెన్సీ తగ్గించేస్తున్నాను. అప్లై. ఓకే, చూడండి ఇది ఇప్పుడు జియో రెఫరెన్స్డ్ ఇమేజ్ అనమాట. ఈ విధంగా మనము రాస్టర్ ఇమేజ్ని జియో రెఫరెన్సింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇందాక మనము ఇది అందాజుగా పెట్టాము కదా పాయింట్ అనేది, అట్లా కాకుండా మనం DGPSతో పాయింట్స్ తెచ్చుకోండి అని కదా, దానికి ఎగ్జాక్ట్గా మనము కూర్చోబెట్టేయచ్చు. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.